హలో నమస్తే, వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. నేను మీ శ్రీ సత్య. కాకినాడకి ఎయిర్పోర్ట్ వస్తుందన్నది ఒక కలగానే మిగిలిపోయింది. నిజంగానే ఎయిర్పోర్ట్ వస్తుందా రాదా అన్న సందిగ్ధంలో ఉండిపోయారు కాకినాడ ప్రజలు. నిజంగా అసలు ఎయిర్పోర్ట్ వస్తుందా అంటే రాదనే కొంతమంది అధికారులు అంటున్నారు, వస్తుందని మరికొంతమంది అధికారులు అంటున్నారు. కాకినాడ ప్రజలు మాత్రం ఎయిర్పోర్ట్ వస్తే వాళ్ళ ఏరియా డెవలప్ అవుతుంది, చాలా మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, ప్రయాణాలు సులభవంతం అవుతాయని మరికొంతమంది ఆకాంక్షిస్తున్నారు. అసలు ఎయిర్పోర్ట్ వస్తుందా రాదా ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎయిర్పోర్ట్ పెట్టడానికి చాలా భూమి అయితే కాకినాడలో అవైలబుల్గానే ఉంది. కానీ ఇంత భూమి ఉండి కూడా, అన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా ఎందుకు ఎయిర్పోర్ట్ పనులు ముందుకు సాగడం లేదు? అసలు ముందుకు సాగకపోవటానికి కారణాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడ చాలా మంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది నేతలు అక్రమంగా చాలా భూములను అయితే దోచుకున్నారు. దోచుకున్న భూముల్ని రెయ్యల చెరువులు, చేపల చెరువుల కింద తవ్వేసుకున్నారు. వాటికి ఎటువంటి అనుమతి లేకపోయినా సరే విద్యుత్ శాఖ వారు మాత్రం లంచాలకు ఆశపడి వాళ్లకు విద్యుత్ సరఫరాని అందించారు. అందువల్లనే ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తే ఆ భూమి వాళ్ళకి తిరిగి వెనక్కి ఇచ్చేయాలని, ప్రభుత్వానికి భూమిని అప్పచెప్పాలని చెప్పి కొన్ని అడ్డంకులు అయితే వేస్తున్నారు. మరికొంతమంది అయితే ఉప్పును పండిస్తున్నామని, శిస్తు కడుతున్నామని చెప్పి మరికొంతమంది నాటకాలు ఆడుతున్నారు. అసలు కాకినాడలో ఎయిర్పోర్ట్ వస్తుందా రాదా అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పెనుగుదురు విలేజ్. పెనుగుదురులో 566 ఎకరాల భూమి ఉంది. మరి ఈ భూమి ఏమైపోయింది? ఎందుకు అధికారుల దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు? ఈ భూమి అంతా ఏది? సరే, ఇది ఎక్కడ ఉంచితే గురుజనాపల్లిలో కూడా 560 ఎకరాల భూమి ఉంది. ఈ 560 ఎకరాలు కూడా ఎక్కడ ఏమైపోయిందో కూడా తెలియడం లేదు. చల్లంగి గ్రామంలో 68 ఎకరాలు ఉంది. మొత్తం ఇదంతా చూసుకుంటే 1060 ఎకరాల భూమి ఏమైపోయింది? టోటల్ 1300 ఎకరాల భూమి ఎట్టుపోయింది? కనుమరుగమైపోయిందా? అది ఏమైనా వస్తువా కనుమరుగవడానికి? భూమిని కబ్జాదారులు ఇలా కూడా చేస్తారా? ఇంత అక్రమాలు జరుగుతున్న టైంలో అసలు కాకినాడకి ఎయిర్పోర్ట్ వస్తుందా అని ఒక క్వశ్చన్ అయితే ఇప్పుడు అందరిలోనే నెలకొంది. దీనికి కాకినాడలో ఉన్న చాలా మంది కూటమి ప్రభుత్వ నాయకులు కూడా అసలు ఎయిర్పోర్ట్ వస్తుందని చాలా ఆశపడుతున్నారు. దానికి తగ్గట్టుగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఎందుకు ఎయిర్పోర్ట్ రావడం లేదు? ఎయిర్పోర్ట్ వస్తుందని అందరినీ ఆశపెట్టి ఎందుకు మళ్ళీ వెనక్కి తగ్గుతున్నారు? ఉప్పు పండించే ప్లేస్ చల్లంగిలో గురజనాపల్లి, ఈ 4 ఏరియాలు కలిపితే ఒక మంచి ఎయిర్పోర్ట్ అయితే నిర్మించవచ్చు. కానీ ఎందుకు ఈ ఆల్రెడీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హాయం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని భూములు అయితే పోయాయో అన్ని భూములు ఇప్పుడు తిరిగి మళ్ళీ కూటమి ప్రభుత్వానికి అందితే ఎయిర్పోర్ట్ విజయం సాధిస్తుంది. కానీ ఎయిర్పోర్ట్ వచ్చే సూచనలు అయితే ఎక్కడా కనిపించడం లేదు. మరికొంతమంది ప్రజలైతే అసలు కాకినాడకి ఎయిర్పోర్ట్ వస్తే బాగుండన్న ఆశలు అడియాసలైపోతున్నాయి. అసలు కాకినాడలో ఏమవుతుంది? అసలు కాకినాడలో ఎయిర్పోర్ట్ వస్తుందా రాదా అన్నది ఒక కాకినాడ సిటిజన్ సత్యబాబు గారికి మనం ఈరోజు కాల్ చేసి ఒకసారి అయితే కనుక్కుందాం. ఆయనకి కాల్ చేస్తున్నాం. హలో, నమస్కారం సార్, మేము టీవీ24 స్టూడియో నుంచి మాట్లాడుతున్నాం. నమస్కారం అండి. సత్యబాబు గారు, మీరు కాకినాడలో ఎన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు? నేను చిన్నప్పటి నుంచి కాకినాడలోనే ఉంటున్నానండి. మరి మీకు ఎయిర్పోర్ట్ వస్తుందని కొంతమంది అధికారులు అయితే చెప్తున్నారు. నిజంగా మీకు ఎయిర్పోర్ట్ వస్తుందా రాదా అన్న సందిగ్ధంలో మరికొంతమంది ప్రజలు ఉన్నారు. నిజంగా అసలు ఎయిర్పోర్ట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అవునండి, వస్తుందని భావిస్తున్నామండి. అంటే ఇప్పుడు చాలా భూములు అక్రమాలకి గురయ్యాయి. ఎటు లేదని చూసుకున్నా 1195 ఎకరాలు మాత్రం ఒక 3 గ్రామాల్లోనే ఉండిపోయాయి. పెనుగుదురు, గురుసనాపల్లి, చల్లంగి గ్రామంలోనే 1195 ఎకరాలు మిస్ అయిపోయాయి. ఇలాంటి టైంలో మీకు ఎయిర్పోర్ట్ వస్తుందని మీరు అనుకుంటున్నారా? లేదు మేడం, పూర్తిగా అది ఆక్రమణ గురైంది. కానీ ఆక్రమణ అంటే రూల్ ప్రకారంగా దానికి సంబంధించి లీజ్ తీసుకోకుండా వాడుకుంటున్నారు తప్పించండి, భూమి అయితే ఎక్కడికి పోలేదు మేడం. ఈ 3 గ్రామాలకు సంబంధించింది సాల్ట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న భూమి అండి అది. ఓకే, సాల్ట్ కంట్రోల్ భూమిలో ఉందని మీరు అంటున్నారు. చాలా మంది చెరువులు తవ్వకాలకి ఆ భూములను తవ్వేశారని మరికొంతమంది అంటున్నారు. మేము ఏది కరెక్ట్ అని తీసుకోవాలి?
లేదు మేడం, ఇది 1195 ఎకరాల్లో సుమారుగా ఓ 100 ఎకరాల లోపు ఉంటుందండి. 100-150 ఎకరాలు, మిగతాదంతా ఖాళీగానే ఉంది మేడం. ఉమ్. అంటే ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యుత్ శాఖ వారు కూడా అలా అక్రమంగా భూమిని వాళ్ళ సొంత వినియోగాల కోసం వినియోగించుకుంటున్న వాళ్ళకి కూడా విద్యుత్ శాఖ పర్మిషన్ ఇచ్చిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజ అవ్వచ్చు మేడం, అది సబ్జెక్ట్ మాకు తెలియదు కానండి. ప్రస్తుతం ఈ ఇందులో కరెక్ట్గా ఒక 10% ఉండొచ్చేమో, కానీ మాక్సిమం ఖాళీగానే ఉంది మేడం. దీనికి ఈ గవర్నమెంట్ ల్యాండ్, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్. ఒరే, మరి కానీ అన్ని అవైలబుల్ గానే ఉన్నా మీ కాకినాడకి ఎందుకు ఎయిర్పోర్ట్ రావడం లేదు? ఎందుకు కాకినాడ ఎయిర్పోర్ట్ పనులు అసలు చేస్తామని కాసేపు, చెయ్యమని కాసేపు అని అంటున్నారు? ఎందుకంటే మేడం, ఇది కాకినాడకి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కాకినాడకి అమలాపురం మధ్యలో అవసరం ఉంటుంది, ఇక్కడ ఎయిర్పోర్ట్ పెట్టడానికి అవకాశం ఉందని తెలియవచ్చారండి భోగాపురం వెళ్ళిన సందర్భంగానే. కానీ తర్వాత నాయకులు కూడా ఇది ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఇక్కడ ల్యాండ్ చూసి దాన్ని ఆయన దృష్టిలో పెట్టకపోవడం వల్ల అలాగా స్లో అయింది మేడం. మొత్తానికి మీరు కాకినాడకి ఎయిర్పోర్ట్ వస్తే డెవలప్ అవుతుందని చాలా మంది ప్రజలు అయితే ఎదురు చూస్తున్నారు. కానీ కాకినాడ ఎయిర్పోర్ట్ ఆశలు పెట్టుకోవచ్చా, ఇంకా ఆశలు వదిలేసుకోవచ్చా? కూటమి ప్రభుత్వం అంతా ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పూర్తిగా దాని మీద చిత్తశుద్ధిగా చేస్తే అండి ఖచ్చితంగా వస్తుంది మేడం. ఎందుకంటే ఈ 12 సుమారుగా 1195 ఎకరాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్, సెంట్రల్ గవర్నమెంట్ అవకాశం ఉండే ఎయిర్పోర్ట్కే కాబట్టి దానికి ఎక్విషన్ కి సంబంధించిన ప్రాబ్లం ఏమి ఉండదు మేడం. నెక్స్ట్ ఏంటంటే ఇది కాకినాడ టు కోటిపల్లి రోడ్డు నుంచి మొదలు పెట్టుకునండి కాకినాడ టు యానం రోడ్డు వరకు విస్తరించిందండి ఈ ల్యాండ్. సుమారుగా 5 కిలోమీటర్ల రేంజ్ ఉంది మేడం. ఇది అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ఇది చంద్రబాబు గారు చెప్పినట్టు కాకినాడ జిల్లా, అమలాపురం జిల్లా, అదే కోనసీమ జిల్లా కూడా మధ్యలో ఉంది మేడం ఇది. కానీ చిత్తశుద్ధి ఏంటంటే నాయకులు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు చెయ్యాలి, మన ప్రజలకు సంబంధించి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇది మన కూటమి ప్రభుత్వంలో నాయకులకి చేతిలో మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి పరిధిలో పెట్టి ఇది మాకు కావాలని వీళ్ళందరూ కోరితే ఖచ్చితంగా అవుతుంది మేడం ఇది. ఓకే, మీరు గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలి అని అనుకుంటే ఈ ఎయిర్పోర్ట్ కోసం మీరేం చెప్తారు? మేమేం చెప్తామంటే ఈ భూమి ఇప్పుడు మేము చెప్పిన ఈ 3 గ్రామాలకు సంబంధించిన భూమి 2 ఎంపీల పరిధిలో ఉంది మేడం. 2 ఎంపీలు? ఓకే, 2 ఎంపీలు అంటే తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి పరిధిలో కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధి గురదనాపల్లి, పెనుకుదురు ఉందండి. అది గంటి మా బాలయ్య గారి అబ్బాయి మాధుర్ గారి పరిధిలో ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ఉన్న చొల్లం గ్రామం ఉందండి. 2 గ్రామాలు కూడా మొత్తం ఈ ఎంపీల పరిధిలో ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ గట్టిగా కృషి చేసి కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి. అసలు ఈ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన అన్నది ఏ సంవత్సరం నుంచి వచ్చింది? సుమారుగా ఇంచుమించు 10 years నుంచి ఉంది మేడం. ఇది ఇంకో విషయం ఏంటంటే ఇది కాకినాడ మాస్టర్ ప్లాన్ పరిధిలో కూడా తెలియపరిచారండి. కాకినాడ మాస్టర్ ప్లాన్ పరిధిలో ఉంది, కాకినాడ మాస్టర్ ప్లాన్ పరిధిలో చూపించారు. కాకినాడ మాస్టర్ ప్లాన్ పరిధి ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ కోకనాడ మాస్టర్ ప్లాన్ పరిధిలోనే ఉంది. ఆయన కూడా చైర్మన్ గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా సహకరించి ఆయన కూడా అధికారం దృష్టిలో పెట్టి మాకు ఎయిర్పోర్ట్ కావాలి, మాస్టర్ ప్లాన్ లో కూడా గతంలో పొందుపరిచారు, తెలుగుదేశం ఉండగానే పొందుపరిచారండి. కాబట్టి అన్ని అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఏంటో ఇక్కడున్న ఇప్పుడు మేము అనుకుంటున్నాం సహకారంగా అందరూ కూడా సానా సతీష్ గారు కూడా ఉన్నారండి, రాజ్యసభ సభ్యులు. ఆయన దృష్టిలో పెట్టాం, పంతం నానాజీ గారి దృష్టిలో పెట్టాం, తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి దృష్టిలో పెట్టాం, లోకల్ ఎమ్మెల్యే గారు అందరి దృష్టిలో పెట్టామండి. వాళ్ళు ముందుకొచ్చి ప్రజల ఉపయోగ నిమిత్తం ఇది కావాలని చెప్పి పోరాడితే ఖచ్చితంగా అవుతుంది మేడం. ఇది అన్ని అనుకూలంగా ఉన్నాయండి. అనుకూలంగా ఉన్న ప్లేస్ ను కూడా మనం సాత్సారం చేసి అలా పెట్టుకుంటే అవ్వకపోవచ్చు. అంటే 2 జిల్లాలకు ఉపయోగపడింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యబాబు గారు. ఓకే, సత్యబాబు గారి మాటల్లో అయితే మనం విన్నాం కదండి. ఎయిర్పోర్ట్ ప్రతిపాదన అయితే కూటమి ప్రభుత్వం రాక ముందు నుంచి కూడా ఉంది. మరి ఎందుకు ఈ ఎయిర్పోర్ట్ ముందుకు సాగలేదు? వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు
ఎందుకు ఎప్పుడు కూడా ఈ ఎయిర్పోర్ట్ సంభాషణ జనాల మధ్యలోకి రాలేదు? కూటమి ప్రభుత్వం ఏదో చేయాలి, జనం కోసం ఒక మంచి ఎయిర్పోర్ట్ కట్టించాలనుకున్నప్పుడు ఎందుకు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు అడ్డుపడుతున్నారు? 1 ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, అక్షరాల 1300 ఎకరాలు మింగేస్తున్నారు. కనిపించిన భూమే ఇది, లెక్కల్లో సర్వేలో ఉన్న భూమి ఇది. లెక్కల సర్వేలో లేని భూమి అయితే ఇంకా ఎంతో ఉంది. మొత్తం ఈ భూమి అంతా లాక్కుంటే ఎవరైతే కబ్జాదారులు కబ్జా చేసి చెరువుల్లా లాగేసుకున్నారో ఆ భూమిని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే కనుక ఈ కాకినాడ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన అయితే ముందుకు సాగుతుంది. మరి కాకినాడ ప్రజలకు ఎయిర్పోర్ట్ వస్తుందో లేదో అన్నది ఒక క్వశ్చన్ మార్క్ లానే ఉండిపోయింది. కాకినాడ ప్రజలకు ఎయిర్పోర్ట్ వస్తుంది అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? వస్తుంది అని అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఏ విధంగా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో ఆ విధంగా కూడా మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు 24 స్టూడియోస్.